హాయ్ హలో నమస్తే అందరికీ శుభ సాయంత్రము. యూజీసీ నెట్ నోటిఫికేషన్ వెలువడినటువంటి నేపథ్యంలో చాలామంది అభ్యర్థుల నుంచి విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. అసలు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే ఏమిటి, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే ఏంటి, జేఆర్ఎఫ్ అని అంటున్నారు, జేఆర్ఎఫ్ అంటే ఏంది, అదేవిధంగా ఎస్ఆర్ఎఫ్ అంటే ఏంది, ఎంత ఫెలోషిప్ వస్తుంది, ఎంత హెచ్ఆర్ఏ వస్తుంది, జేఆర్ఎఫ్ క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి, అదేవిధంగా నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ, ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఎస్టి, ఎన్ఎఫ్బిసి, ఎన్ఎఫ్ మైనార్టీ ఇది అంటే ఏంటి, ఎన్ఎఫ్ఎస్సి వాళ్ళకు ఎన్ఎఫ్ఎస్టి జేఆర్ఎఫ్ వాళ్ళకు సేమ్ ఫెలోషిప్ వస్తుందా, ఎన్ని సంవత్సరాలు ఫెలోషిప్ వస్తుంది, ఫెలోషిప్ వల్ల లాభం ఏమిటి, ఫెలోషిప్ కావలసినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటిది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఓకే, ఈ ప్రశ్నలకైతే సమాధానంగా నేనైతే ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా మీరు ఈ వీడియోను మొత్తము చూడండి. మొత్తం చూస్తే దీని మీద ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహన వచ్చిన తర్వాత జేఆర్ఎఫ్ మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా, రైట్. చాలా మంది అవగాహన లేక ఈ జేఆర్ఎఫ్ అనేటువంటి తెలియక ఏజ్ అయిపోయిన తర్వాత తెలుస్తున్నది. ఏజ్ అయిపోయిన తర్వాత తెలిసిన తర్వాత ఈ జేఆర్ఎఫ్ వల్ల ఉపయోగం లేకుండా అయిపోతున్నది. ఎందుకంటే 5 సంవత్సరాలు మంచిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళ చేత ఫెలోషిప్ అనేటువంటిది అందుకోవచ్చు. మామూలుగా స్కాలర్షిప్ అని అంటారు, స్కాలర్షిప్ కాదు, ఇది ఫెలోషిప్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫెలోషిప్. ఓకే, మరి ఇక్కడ యూజీసీ నెట్ పరీక్ష అయితే మీరు రాస్తారు. యూజీసీ నెట్ పరీక్ష రాసిన తర్వాత ఈ యూజీసీ నెట్ పరీక్షలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి వాళ్ళలో కొంత శాతం తీయడం జరుగుతుంది. కొంత శాతము తీసి 1%, 2%, కొంత శాతము తీసి రిజర్వేషన్ల వారిగా జేఆర్ఎఫ్ సీట్లనైతే కేటాయించడము జరుగుతుంది. ఈ జేఆర్ఎఫ్ కేటాయించిన తర్వాత 1-2 మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళలో మళ్ళీ ఎన్ఎఫ్ఎస్సి అని, నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు, నేషనల్ ఫెలోషిప్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకు, అదేవిధంగా బీసీ వాళ్ళకు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు, అదేవిధంగా మైనార్టీ వాళ్ళ కొరకని మళ్ళీ ఈ ఫెలోషిప్ అయితే అందజేయడం జరుగుతుంది. అంటే జేఆర్ఎఫ్ సెలెక్షన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత జేఆర్ఎఫ్ కంటే 1-2 మార్కులు తక్కువ వచ్చినటువంటి వాళ్ళను మళ్ళీ క్యాస్ట్ల వారిగా వీళ్ళకు ఫెలోషిప్లను అందజేయడం జరుగుతుంది. ఈ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళను నెట్టుగా పరిగణించడం జరుగుతుంది. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత సాధించారు అని ప్రకటించడము జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఓన్లీ పిహెచ్డికి మాత్రమే క్వాలిఫై, అంటే అడ్మిషన్ కొరకు క్వాలిఫై అయ్యారు అనేటువంటిది తర్వాత. అంటే మొత్తం మీద ఇక్కడ మనకు నెట్ పరీక్ష రాస్తే ఇందులో 4 కేటగిరీలు ఉంటాయి. ఒకటి జేఆర్ఎఫ్, ఫస్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఎస్టి ఇవి, తర్వాత నెట్, తర్వాత అడ్మిషన్ ఫర్ పిహెచ్డి ఓన్లీ, అంటే పిహెచ్డిలో అడ్మిషన్ పొందడానికి మాత్రమే అది ఎలిజిబిలిటీ. నెట్ అని అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత, అంటే యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్కు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించినటువంటి పరీక్ష రాసుకోవడానికి అర్హత నెట్. ఆ పైన ఎన్ఎఫ్ఎస్సి, ఎన్ఎఫ్ఎస్టి ఇవి ఉంటాయి కదా, ఇది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత మరియు ఫెలోషిప్ అనేటువంటిది వస్తుంది. తర్వాత జేఆర్ఎఫ్ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హత మరియు అదేవిధంగా ఫెలోషిప్ వస్తుంది. జేఆర్ఎఫ్ వాళ్లకు యూనివర్సిటీలో పిహెచ్డిలో ప్రవేశం పొందడం కోసం, అంటే పిహెచ్డి అనేటువంటిది సులువుగా దొరుకుతుంది. తర్వాత ఎన్ఎఫ్ఎస్సి వాళ్ళకు, తర్వాత నెట్ వాళ్ళకు మనం ఓయూలో పిహెచ్డి ఎంట్రన్స్ సెట్ పెట్టారు, దాంట్లో నెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు 10 మార్కులు అనేటువంటిది కేటాయించడము జరిగింది. జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు 15 మార్కులు కేటాయించడము జరిగింది. అంటే ఇక్కడ జేఆర్ఎఫ్ ఉన్నటువంటి వాళ్ళకు ప్లస్ ఇది. జేఆర్ఎఫ్ సాధించినట్లయితే ఫెలోషిప్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్కు అర్హతతో పాటు యూనివర్సిటీలో పిహెచ్డి ప్రవేశం అయితే పొందడము జరుగుతుంది.
ఓకే, మరి ఈ జేఆర్ఎఫ్కు సంబంధించి ఎంత వయసు ఉండాలి, ఎంత వయసు కంటే ముందు పీజీలో ఎంత శాతం ఉండాలి, పీజీలో ఎంత శాతం ఉండాలి అని అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎంత శాతం కలిగి ఉండాలి అని అంటే 55% కలిగి ఉండాలి. అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, థర్డ్ జెండర్ వాళ్ళు, అదేవిధంగా పర్సన్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళు కూడా ఎంత కలిగి ఉండాలని అంటే 50% పీజీలో మార్కులను కలిగి ఉండాలి. అంటే ఒకవేళ 1000 మార్కులు అని అనుకోండి, 500కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్ వాళ్ళు కలిగి ఉండాలి. ఓసీ వాళ్ళకైతే, ఓసీ అంటే జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 55% మార్కులు ఉండాలి. చాలామంది పీజీ అయిపోలేదు సార్, ఇప్పుడు నేను పీజీ చేస్తా ఉన్నాను, పీజీ 3rd సెమ్లో ఉన్నాను, 4th సెమ్లో ఉన్నాను, ఒకవేళ నేను నెట్ పరీక్ష రాస్తే నాకు జేఆర్ఎఫ్ వస్తే పీజీ అయిపోయిన తర్వాత ఇస్తారా అంటే ఇస్తారు. జేఆర్ఎఫ్ అనేటువంటిది 2 సంవత్సరాల వరకు అయితే మనం పిహెచ్డిలో జాయిన్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రాస్తే బెటర్, ఎందుకంటే రావడానికి అయితే అవకాశము ఉంటుంది. చాలా మంది విద్యార్థులు సెకండ్ సెమ్లా, 3rd సెమ్లా, 4th సెమ్లో కూడా 4th సెమ్లో రాయొచ్చు, 3rd సెమ్లో, 2nd సెమ్లో కూడా రాస్తా ఉన్నారు. జేఆర్ఎఫ్లు సాధించి పిహెచ్డీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. చాలా మంది నా స్టూడెంట్స్ జేఆర్ఎఫ్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి జేఆర్ఎఫ్కి సంబంధించి వయస్సు ఎంత అనేటువంటిది చాలా వరకు ఉన్నటువంటిది. ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ 30 years ఎవరికి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు మ్యాక్సిమం ఏజ్ 30 years. మరి మ్యాక్సిమం ఏజ్ 30 years అని అంటే ఏ డేట్ వరకు చూస్తారు? రేపు జూన్లో పరీక్ష ఉన్నది, జూన్లో పరీక్ష ఉన్నప్పుడు జూన్ 1, 2025 వరకు, నువ్వు పుట్టిన తేదీ నుంచి జూన్ 1, 2025 వరకు ఎంత వయసు ఉంటే అంత, 29 సంవత్సరాల 10 నెలలు ఉందనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్. ఓన్లీ ఓపెన్ కేటగిరీ జనరల్ వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నాను. తర్వాత అట్లా కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ ఓబీసీలలో కూడా క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అని 2 వర్గాలు ఉంటాయి. మరి క్రిమిలేయర్ అంటే ఏంది, నాన్ క్రిమిలేయర్ అని అంటే ఏంటంటే వార్షిక ఆదాయము మొత్తం అన్ని రకాల, అంటే వార్షిక ఆదాయం మొత్తం 8 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎన్సిఎల్ కిందకి వస్తారు, అంటే నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తారు. 8 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, సంవత్సరానికి 8 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు క్రిమిలేయర్గా పరిగణించబడతారు. అంటే ఓబీసీలో నాన్ క్రిమిలేయరు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్లకు, అదేవిధంగా పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, డిజేబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్ అన్నీ వస్తాయి ఇందులో. తర్వాత ట్రాన్స్జెండర్స్కు వీళ్లకు 5 సంవత్సరాల వరకు అయితే మినహాయింపు ఉన్నది. అంటే 30+5 అంటే 35 సంవత్సరాల వరకు అయితే మనము తీసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఉమెన్ క్యాండిడేట్స్ ఒక 3 years వరకు ఉంటుంది, 3 years వరకు. కాబట్టి ఈ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి సార్ అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి, తహసీల్దార్ ఆఫీస్లో మనము తీసుకోవాలి. అప్లై చేస్తే 8 లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్లకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తారు. దాన్ని ఓబీసీ సర్టిఫికేట్ అని అంటాము. తప్పనిసరిగా వాళ్ళు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు యూజీసీ నెట్ పాస్ అయినటువంటి వాళ్ళు, పాస్ అంటే రాయాలనుకున్నటువంటి వాళ్ళు, పాస్ అయినటువంటి వాళ్ళ దగ్గర కూడా, రాయాలనుకున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఓబీసీ సర్టిఫికేట్ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలండి. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటినాయి కాబట్టి మనము ఏజ్ రిలాక్సేషన్లో ఉంటాం కాబట్టి, ఏజ్ ఒక 32, 33 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్లో ఉంటాం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకు ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేటువంటిది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ మినహాయింపు అనేటువంటిది ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు. ఓకే, మరి ఇక్కడ రేపు మీరు జేఆర్ఎఫ్ సాధించారు, జేఆర్ఎఫ్ సాధించే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చింది, లేకపోతే ఎన్ఎఫ్ఎస్సి వచ్చింది, ఎన్ఎఫ్ఎస్టీ వచ్చింది, ఎన్ఎఫ్బిసి వచ్చింది, ఎన్ఎఫ్ఎం అనేటువంటిది మైనార్టీ వచ్చిందని అనుకోండి. వస్తే
జేఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే, ఏదైనా ఒక యూనివర్సిటీకి వెళ్ళి, మీకు దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉన్నదనుకో ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయము, తెలంగాణ విశ్వవిద్యాలయము, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయము, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం లేదనుకోండి పిహెచ్డి, అంటే ఎక్కడైతే ప్రొఫెసర్లు అయితే ఉన్నారో అక్కడ వాళ్ళకైతే పిహెచ్డీలు అయితే ఇస్తా ఉన్నారు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మీరు వేరే రాష్ట్రంలో కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. వేరే రాష్ట్రం ఆంధ్ర యూనివర్సిటీకి పోవచ్చు, నాగార్జున యూనివర్సిటీకి పోవచ్చు, యోగివేమన యూనివర్సిటీకి పోవచ్చు. ఇట్లా ఏ యూనివర్సిటీకి అయినా పోవడానికైతే అవకాశం ఉన్నది. జేఆర్ఎఫ్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ శాఖ అధ్యక్షుల్ని, తెలుగు ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ శాఖ అధ్యక్షుల దగ్గరికి, నేను ఇట్లా జేఆర్ఎఫ్ పాస్ అయ్యాను, మరి నాకు పిహెచ్డి సీట్ కావాలి అని అంటే వాళ్ళ దగ్గర సీట్ ఖాళీగా ఉంటే ఇస్తారు. లేకపోతే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ ఏదైనా పెట్టినప్పుడు ఆ ఎంట్రన్స్ టెస్ట్లో జేఆర్ఎఫ్ సాధించేటువంటి వాళ్ళకు కొన్ని అదనపు మార్కులు అనేటువంటి కేటాయించడం జరుగుతుంది. ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు ప్లస్ జేఆర్ఎఫ్కు 15 మార్కులు అదనంగా కలుపుకొని వాళ్లకు ముందు ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది. ఫస్ట్ జేఆర్ఎఫ్ వాళ్ళకి ఇస్తారు, అయిపోయిన తర్వాత ఎన్ఎఫ్ఎస్సి వాళ్ళకి ఇస్తారు, అయిపోయిన తర్వాత నెట్ వాళ్ళకి ఇస్తారు, అయిపోయిన తర్వాత అడ్మిషన్ ఫర్ పిహెచ్డి ఓన్లీ వాళ్ళకి ఇస్తారు. అవి కూడా అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ టెస్ట్లో మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు చూసినవా, వాళ్లకు ఇవ్వడము జరుగుతుంది. అన్ని కలుపుకొని మరి ఎలిజిబిలిటీ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చి మిగతా అర్హతలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అట్లా కూడా వాళ్ళు మార్కులు ఎక్కువగా వచ్చి సీట్ సంపాదించడానికైతే అవకాశము ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఈ జేఆర్ఎఫ్ ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు అనుకోండి, ఎంత మనకు ఫెలోషిప్ అనేటువంటిది వస్తుంది. శాలరీ అనొద్దు, తప్పు, ఫెలోషిప్ అనాలి. మరి నెల వస్తుందా, సంవత్సరానికి వస్తుందా? నెల ఫస్ట్ తారీఖు వస్తుందా, ఏ తారీఖు లోపల మనకు ఫెలోషిప్ అనేటువంటిది వస్తుంది అని చూసినట్లయితే, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ అని అంటాము. ఈ జేఆర్ఎఫ్ అనేటువంటిది 2 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం పిహెచ్డి 5 సంవత్సరాలు, 4+1 అంటే 4 సంవత్సరాలే వేయాలి, కానీ 5 సంవత్సరాల వరకు కూడా చేసుకోవచ్చు. పిహెచ్డి కాలపరిమితి ఎంత అంటే 4 సంవత్సరాలే. జేఆర్ఎఫ్ 2 సంవత్సరాలు, ఎస్ఆర్ఎఫ్ 2 సంవత్సరాలు తీసుకోవాలి. ఒకవేళ 4 సంవత్సరాల కంటే కొంచెం లేట్ అయిందనుకోండి, మరి 5 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్. జేఆర్ఎఫ్ 37,000 నెలకు ఫెలోషిప్ అనేటువంటిది వస్తుంది. ఈ 37,000 ఫెలోషిప్ వస్తుందా అని అంటే, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో మీకు జేఆర్ఎఫ్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ప్రవేశం పొందారు. మరి హైదరాబాద్ అనేటువంటిది 24% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి ప్రాంతము కాబట్టి 37,000కు 24% హెచ్ఆర్ఏ అంటే 8,800 కలుస్తాయి. అప్పుడు ఫెలోషిప్ ఎంత వస్తుందని అంటే 45,880 రూపాయలు వస్తున్నది. కానీ మరి ఇక్కడ కొంతమంది విద్యార్థులకు ఈ కాంటిజెన్సీ బిల్తో కలిపి కూడా 3 నెలలకు ఒకసారి కాంటిజెన్సీ బిల్ కూడా వేస్తారని అన్నారు. మరి ఆ కాంటిజెన్సీ బిల్ కూడా నేను చెప్తాను, మళ్ళీ అది పక్కన పెట్టినాం. ఇది జేఆర్ఎఫ్ అనేటువంటిది 2 సంవత్సరాలు, నెలకు 45,880 రూపాయలు. అది కూడా ఎట్లా ఇస్తారో కూడా చెప్తాను మళ్ళీ. ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, యూనివర్సిటీ హాస్టల్లో రూము పొందినటువంటి వాళ్ళకు హెచ్ఆర్ఏ ఉండదు. అధికారికంగా రూము పొందినటువంటి వాళ్ళకు హెచ్ఆర్ఏ ఉండదు, గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీలో పిహెచ్డి ప్రవేశం పొందుతారు, వాళ్ళకు ఏదో ఒక హాస్టల్లో సీటు, అంటే ఏదో ఒక హాస్టల్లో రూమ్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి, అధికారికంగా వాళ్ళకు హెచ్ఆర్ఏ రాదు. అంటే 8,800 అనేటువంటిది రాదు, కేవలము ఫెలోషిప్ మాత్రమే వస్తుంది. అట్లా కాకుండా బయట ఉన్నట్లయితే వాళ్ళకు హెచ్ఆర్ఏ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు హెచ్ఆర్ఏ అని అంటే, హాస్టల్లో రూము అందుబాటులో లేనటువంటి సందర్భంలో వాళ్ళకు హెచ్ఆర్ఏ ఇచ్చి పరిశోధన చేయిస్తారనమాట విద్యార్థుల చేత. తర్వాత ఎస్ఆర్ఎఫ్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని మళ్ళీ ఎస్ఆర్ఎఫ్ ఒక 5,000 పెరుగుతుంది. 42,000 ఫర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు.
ఒక సంవత్సరమే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1 సంవత్సరంలో పిహెచ్డి అయిపోయింది అనుకోండి, 1 సంవత్సరం ఎస్ఆర్ఎఫ్ వస్తుంది. ఇంకో 2 సంవత్సరాలు చేసిన అనుకోండి 2 సంవత్సరాలు వస్తుంది. 3 సంవత్సరాలు చేసినాం అనుకోండి 3 సంవత్సరాలు వస్తుంది. అంటే టెన్యూర్ పీరియడ్, రిమైనింగ్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు చేస్తే కానీ మ్యాక్సిమం మాత్రం 5 సంవత్సరాలేనండి. అంటే 2 + 3 5 years. అంటే ఇక్కడ 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ 10,800, 52,080 రూపాయలు అయితే హెచ్ఆర్ఏతో కలుపుకొని ఎస్ఆర్ఎఫ్ అనేటువంటిది రావడము జరుగుతుంది. ఓకే, ఇది జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్. దీంతో పాటు మనము పిహెచ్డి చేస్తున్నటువంటి సమయంలో కాంటిజెన్సీ బిల్ అనేటువంటిది కూడా ఒకటి, గ్రాంట్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటిజెన్సీ గ్రాంట్స్ అనేటువంటిది హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, సైన్సెస్ వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. ఎందుకనంటే సైన్సెస్ వాళ్ళు ల్యాబ్లలో మరి ఆ రసాయనాలు అనమాట అన్నింటినీ, మరి ఆ కెమికల్స్ అన్నింటినీ కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి కొంచెం కాంటిజెన్సీ బిల్ అనేటువంటిది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మరి హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ వాళ్ళకు జేఆర్ఎఫ్ ఉన్నటువంటి సమయంలో 2 సంవత్సరాల సమయంలో సంవత్సరానికి 10,000 ఇస్తారు. సంవత్సరానికి 10,000. ఇది కాకుండా ఇది నెల ఇక్కడనేమో సంవత్సరానికి 10,000. తర్వాత ఎస్ఆర్ఎఫ్ గా ప్రమోట్ అయిన తర్వాత సంవత్సరానికి 20,500. అంటే ఒకవేళ నువ్వు 5 సంవత్సరాలు పిహెచ్డి చేసినావు అనుకోండి, మొదటి 2 సంవత్సరాలు 20,000, తర్వాత 3 సంవత్సరాలు 20,500 × 3. ఇది హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ వాళ్ళకు. సైన్సెస్ వాళ్ళకి ఎట్లా ఉంటుందని అంటే మొదటి 2 సంవత్సరాలు జేఆర్ఎఫ్ గా ఉన్నటువంటి సమయంలో సంవత్సరానికి 12,000. అదేవిధంగా ఎస్ఆర్ఎఫ్ గా ఉన్నటువంటి సంవత్సరంలో సంవత్సరానికి 25,000. ఎస్ఆర్ఎఫ్ 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు. ఇది కాంటిజెన్సీ గ్రాంట్స్. ఓకే, ఈ 5 సంవత్సరాలు అయితే యూనివర్సిటీలో పరిశోధన చేయడం కోసము వాళ్ళు ఇచ్చేటువంటి ఫెలోషిప్ అండి, పరిశోధన చేయడం కోసం. మరి పరిశోధన చేయాలన్నా యూనివర్సిటీకి పోయి ఉండి మరి నెల జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ తీసుకోవాలి అని అంటే తప్పనిసరిగా పరిశోధన చేయాలి. పరిశోధన చేసి నెల ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మరి నెల ఎట్లా ధృవీకరించుకోవాలి, ఏ విధంగా అంటే నెల పరిశోధన అనేటువంటిది ఈ విధంగా ధృవీకరించుకోవాలి అని అంటే ప్రతి నెల ఒక ఫామ్ ఉంటుంది. అంటే బిల్లు పెట్టుకోవడం కోసం ఒక ఫామ్ అనేటువంటిది యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ మొత్తం ఫిలప్ చేసి నువ్వు సెల్ఫ్ సిగ్నేచర్ చేసి మీకు ఒక సూపర్వైజర్ని కేటాయించడం జరుగుతుంది. అంటే ఒక పర్యవేక్షకుడు, ఒక గైడ్ అని అంటారు. ఈ తెలుగులో అయితే పర్యవేక్షకుడు, ఇంగ్లీష్లో అయితే సూపర్వైజర్ని, ఒక పర్యవేక్షకుడిని కేటాయించడం జరుగుతుంది. ఒక ప్రొఫెసర్, యూనివర్సిటీలో పనిచేసేటువంటి ప్రొఫెసర్ అయినా కావచ్చు, లేకపోతే అనుబంధ కళాశాలలో పనిచేసేటువంటి ప్రొఫెసర్లనైనా కేటాయించడము జరుగుతుంది. ఓకే, ఈ నెల మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు ఒక సెల్ఫ్ సిగ్నేచర్ పెట్టి పర్యవేక్షకుని దగ్గర పోయి సంతకం తీసుకోవాలి. ఈ నెల నేను ఈ పరిశోధన చేశాను, ఇంత సేకరించాను, నేను ఈ పుస్తకాలను సేకరించాను అని అతని చేత ధృవీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అయిపోయిన తర్వాత శాఖ అధ్యక్షులు ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు జువాలజీ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ జువాలజీ డిపార్ట్మెంట్కు ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్ దగ్గర పోయి మళ్ళీ ధృవీకరించుకోవాలి, మళ్ళీ ఆయనతోటి సిగ్నేచర్ పెట్టించుకోవాలి. అంటే మీరు సిగ్నేచర్ పెట్టాలి, పర్యవేక్షకుడు సిగ్నేచర్ పెట్టాలి, తర్వాత హెడ్ సిగ్నేచర్ పెట్టిన తర్వాత మళ్ళా మీరు ఏ కాలేజీలో అయితే, ఏ కళాశాలలో అయితే పిహెచ్డి చేస్తా ఉన్నారో ఆ కళాశాల ప్రిన్సిపాల్ లేదా వైస్ ప్రిన్సిపాల్ లేదా ఆ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ ఎవరున్నా కానీ వాళ్ళ చేత సిగ్నేచరు పెట్టించుకోవాలి. అంటే మీరు సిగ్నేచర్, సూపర్వైజర్ సిగ్నేచర్, హెడ్ సిగ్నేచర్, అదేవిధంగా ప్రిన్సిపాల్ లేదా వైస్ ప్రిన్సిపాల్ లేదా రిజిస్ట్రార్ గారి చేత సిగ్నేచర్ పెట్టించుకున్న తర్వాత మన కళాశాలకు సంబంధించి ఫెలోషిప్ విభాగం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఫెలోషిప్ విభాగంలో ఏ తారీఖు వరకు ఇవ్వాలి అని అంటే 15వ తారీఖు లోపల ఇవ్వాల్సినటువంటి అవసరము ఉన్నది.
15వ తారీఖు లోపల ఇవ్వాలి. మన అప్లికేషన్ని 15వ తారీఖు లోపల ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ సంబంధించినటువంటి పోర్టల్లో మీ వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. అప్పుడు 21 లేదా 22వ తారీఖు వరకల్లా మనకు ఏమవుతుంది అని అంటే ఒక మెసేజ్ వస్తుంది, మీకు ఈ ఫెలోషిప్కు సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయబడ్డాయి, సక్సెస్ఫుల్గా నమోదు చేయబడ్డాయి అనేటువంటి మెసేజ్ వస్తుంది. 22వ తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ నెల ఉంటుంది కదా, మళ్ళీ నెల 1 నుంచి 5వ తారీఖు లోపు మీకైతే ఫెలోషిప్ అనేటువంటిది వస్తుంది. ఇట్లా ప్రతి నెల ఫెలోషిప్ వస్తుంది. మరి కాంటిజెన్సీ బిల్ ఎలా సబ్మిట్ చేయాలి? మీరు పుస్తకాలు కొన్నా కానీ తప్పనిసరిగా ఒక బిల్ తీసుకోవాలి. తప్పనిసరిగా ఒక బిల్లు ఉంటుంది, అంటే నెంబర్ ఉన్నటువంటి ఒక బిల్లు, జిఎస్టి ఉన్నటువంటి ఒక బిల్లు, జిరాక్సులు తీయించుకున్నారనుకోండి, పరిశోధన నిమిత్తంలో జిరాక్సులు తీయించుకున్నారనుకోండి, అదేవిధంగా పరిశోధన నిమిత్తం ఎక్కడో గ్రంథాలయానికి వెళ్ళారు, ఎక్కడో గ్రంథాలయానికి చెన్నైకి వెళ్ళారు, అక్కడ గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు ఆ రైలు టికెట్లు, ఆ బస్సు టికెట్లు, ఒకవేళ విమానం టికెట్లు ఉన్నా కానీ ఆ ఖర్చు మనము ఆ ఖర్చుకు సంబంధించినటువంటి వివరాలను వాళ్ళకు సబ్మిట్ చేస్తే 10,000 కంటే ఎక్కువ ఉంటే ఇవ్వరు, 10,000 కంటే ఎంత ఎక్కువ ఉన్నా కానీ 10,000 వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇది హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సంబంధించి. అదేవిధంగా సైన్సెస్ సంబంధించేది 12,000 సంవత్సరానికి, ఎస్ఆర్ఎఫ్గా ఉన్నప్పుడేమో 25,000 ఇవ్వడము జరుగుతుంది. ఇట్లా ప్రతి నెల 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన సిద్ధాంత గ్రంథాన్ని, పిహెచ్డి థీసిస్ని యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. సార్ మరి ఇప్పుడు ఈ జేఆర్ఎఫ్ అయిపోగానే 2 సంవత్సరాలు అయిపోగానే ఎమ్మటే ప్రమోట్ చేస్తారా ఎస్ఆర్ఎఫ్ అంటే? ప్రమోట్ చేయరు. మనం ఒక కళాశాలలో పిహెచ్డి చేస్తున్నట్లయితే వేరే యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీలో మనం పిహెచ్డి చేస్తున్నట్లయితే వేరే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ వచ్చి ఈయన జేఆర్ఎఫ్ ఫెలోషిప్ తీసుకుంటూ పరిశోధన బాగానే చేస్తున్నాడు అని వేరే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ వచ్చి ధృవీకరించాలి. ధృవీకరిస్తే అప్పుడు మీరు ఎస్ఆర్ఎఫ్గా ప్రమోట్ అవుతారు. ఓకే, మొత్తం 5 సంవత్సరాల్లో మనకు మంచి సెమినార్స్ అనేటువంటి నిర్వహించుకుంటున్నాలి. ఫస్ట్ సెమినార్, సెకండ్ సెమినార్, థర్డ్ సెమినార్, పిహెచ్డి కంటే ముందు సబ్మిషన్ సెమినార్ అయిపోయిన తర్వాత ఇక సబ్మిషన్ చేయడం కోసం, సబ్మిషన్ చేయాలి అనేటువంటిది మనం పెట్టుకున్నప్పుడు వాళ్ళు సెమినార్ నిర్వహించి ఓకే ఈయన సబ్మిషన్ అనేటువంటి చేయడానికి అర్హుడు అనే వాళ్ళు ధృవీకరిస్తే, యూనివర్సిటీ వాళ్ళు ధృవీకరిస్తే అప్పుడు మనము యూనివర్సిటీకి మన సిద్ధాంత గ్రంథాన్ని సబ్మిట్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఒక యూనివర్సిటీ, వేరే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఆ పిహెచ్డి మొత్తం చదివి వాళ్ళు ఒక లెటర్ రాసి పంపుతారు. అయిపోయిన తర్వాత అప్పుడు మనకు వైవా అనేటువంటిది ఒకటి పెట్టడం జరుగుతుంది. వైవాలో కూడా మనకు సక్సెస్ అయితే అప్పుడు మనకు వాళ్ళు ధృవీకరించి డాక్టరేటుని, అంటే డాక్టరేటుకి ఇతను అర్హుడు అని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కు వాళ్ళు పంపడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ప్రెస్ నోట్ ద్వారా ఈయన పిహెచ్డి అనేటువంటి డిగ్రీ పొందాడు, డాక్టరేటును పొందాడు అనేటువంటిది వాళ్ళు ప్రెస్ నోట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకు పిహెచ్డి అయిపోయినట్టు లెక్క. తర్వాత కాన్వకేషన్ అనేటువంటిది గవర్నర్ చేతుల మీద కానివ్వండి, వీసీ వైస్ ఛాన్సలర్ చేతుల మీద కానివ్వండి, రాష్ట్రపతి చేతుల మీద కానివ్వండి, ఉపరాష్ట్రపతి చేతుల మీద కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవచ్చు. మన పేరుకు ముందు డాక్టర్ అనేటువంటిది ఉంటుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసానంటే, నేను ఒక డాక్టర్, నేను ఒక జేఆర్ఎఫ్ 2011 యూజీసీ నెట్ రాయడం జరిగింది. 2011లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ప్రవేశం పొందాను జేఆర్ఎఫ్ తోటి. 2 సంవత్సరాలు జేఆర్ఎఫ్, నాకు అప్పుడు ఫెలోషిప్ మొదటి సంవత్సరం 20,800 ఫెలోషిప్, ఇప్పుడు 37,000 పెరిగిందండి. చూడండి, తక్కువ ఫెలోషిప్ అప్పుడు తక్కువ ఉండేది. రిటర్న్ టెస్ట్ ద్వారా నేను పాస్ కావడము జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2017లో నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నల్లగొండ జిల్లా ప్రాచీన కవిత్వము పరిశీలన అనేటువంటి అంశం పైన డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో పిహెచ్డి డిగ్రీ అనేటువంటిది పొందడము జరిగింది. నేను యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నప్పటి నుంచి, నేను జేఆర్ఎఫ్గా ఉన్నప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులకు ఈ జేఆర్ఎఫ్ మీద అవగాహన అనేటువంటిది కల్పించి ఎంతో మంది విద్యార్థులు జేఆర్ఎఫ్ సాధించే విధంగా నేను చేయడము జరిగింది.
2011లో నేను జేఆర్ఎఫ్ సంపాదించినా కానీ 2012-13 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులను జేఆర్ఎఫ్లుగా తీర్చిదిద్దడం జరిగింది. ఎంతో మంది నా యొక్క పర్యవేక్షణలో పిహెచ్డీలు చేశారు కూడా. ఓకే, మీరు కూడా 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు పీజీ చేస్తా ఉన్నారో, ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సి కానీ, ఏ రకమైనటువంటి పీజీ చేస్తున్నా కానీ జేఆర్ఎఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ ఉద్యోగం లేట్ అయినా కానీ అంతలోపు ఈ ఫెలోషిప్ తోడైతే మన జీవనాన్ని ఎల్లదీయవచ్చు. అదేవిధంగా దేశానికి కావలసినటువంటి గొప్ప గొప్ప పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణల ద్వారా మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళవచ్చు. అంటే ప్రభుత్వం వాళ్ళు మన పరిశోధన నిమిత్తము వాళ్ళు ఫెలోషిప్ అనేటువంటి అందజేస్తున్నారు కాబట్టి 5 సంవత్సరాలు ఫెలోషిప్ చేసి, అంటే ఫెలోషిప్ అనేటువంటిది పొంది నీ పిహెచ్డి ద్వారా నువ్వు కొత్తగా ఏం ఆవిష్కరించావు, నువ్వు కొత్తగా ఏం చెప్పదలుచుకుంటున్నావు, ఇంతకుముందు పరిశోధన చేసినటువంటి వాళ్ళు చెప్పింది ఏమిటి, దానికి నువ్వు కొత్తగా ఏం చెప్తున్నావు, నీ పరిశోధన ద్వారా సమాజానికి ఉపయోగపడ్డటువంటిది ఏంటిది అనేటువంటిది పిహెచ్డి ద్వారా తెలియచేయాలి. ఆ విధంగా తెలియజేసినప్పుడే నీ పరిశోధనకు బలం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? రైట్. ముందుగా మీరు ఏం చేయాల్సిందంటే, ఎవరైతే టీఎల్జీ స్టడీస్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఏంది జాగ్రత్త అని ఎందుకంటున్నానంటే, ఏదైతే నువ్వు ప్రశ్న అడగాలనుకుంటున్నావో సరి అయినటువంటి వివరణతోటి ప్రశ్న అడిగినప్పుడు ఆ వివరణకు నేను సమాధానం ఇవ్వడానికి అవకాశము ఉంటుంది. ప్రశ్న సరిగా లేదనుకోండి, నా సమాధానం కూడా కరెక్ట్ ఉండదండి. ఎందుకంటే ప్రశ్నని సరిగా లేకపోతే సమాధానం ఏదో ఒకటి ఇచ్చింది అనుకోండి, మరి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్న ఎవరైతే అడగాలనుకుంటున్నారో కరెక్ట్ ప్రశ్న అయితే అడగండి. ఒకవేళ నా నుంచి సమాధానం రాలేదు అని అంటే నీ ప్రశ్న కరెక్ట్ లేదు అని అంటాడు. కాబట్టి సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు ఈ వీడియో లింక్నైతే పంపండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.